नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि आज ज़िला कलेक्टर करनूल की हैसियत से डॉक्टर ए सीरी ने जायज़ा लिया। इस मौके पर तमाम मज़ाहिब के पेशवा ने उनके लिए खुसूसी दुआ की और इस मौके पर मज़हब इस्लाम से मौलाना सैयद शाह मुबशिर पाशा क़ादरी ने फ़ातिहा दी और खुसूसी दुआ की ज़िला करनूल की तरक्की के लिए। इस मौके पर सैयदा सबीहा परवीन मैडम DMW के अलावा जॉइंट कलेक्टर और RDO मैडम वगैरह शरीक रहे और इस मौके पर तमाम ज़िला के आला हुकाम ने नेक तमन्नाओं का इजहार करते हुए ज़िला कलेक्टर को मुबारकबाद पेश की। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం తెలుసుకున్నాం. మేడం గారికి ప్రత్యేకంగా ఈ వాక్య భాగం ద్వారా దేవుడి మాట సెలవిస్తుంది. యూదా రాజుల యుద్ధకు కానీ, ప్రధానుల యుద్ధకు కానీ, యాజకుల యుద్ధకు ఓకే, అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాకి కలెక్టర్గా ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకి తాగునీరు కానీ సమస్యలు ఏమో ఉన్నాయి. అలాగే కొంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే అవకాశం కూడా ఉంది. గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిశీలించడం అవ్వచ్చు. అలాగే మనకి ఇక్కడ కర్నూలు స్మార్ట్ సిటీ కూడా అప్రూవ్ అయ్యింది. దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏమున్నాయో వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఓరోకల్లు ఇండస్ట్రియల్ నోడ్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఇండస్ట్రీస్ చాలా వరకు ఇక్కడికి తీసుకురాగలిగితే మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ముఖ్యంగా మనకి రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎడ్యుకేషన్ దీనికి కూడా మనం చాలా అందరూ ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారో అందరూ చిల్డ్రన్ కూడా బాగా చదువుకునేటట్టు ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం దాన్ని స్ట్రెంగ్తన్ చేయడము. అలాగే ఇక్కడ శానిటేషన్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టడం. అలాగే ఇంకా GGHలో కొన్ని రిపేర్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఆ రిపేర్స్ ఎంతవరకు చేశారు, ఇంకా ఎంత ఫండ్స్ కావాల్సి వస్తుంది, ఏం చేయాలి అనేది దాని మీద కూడా ఫోకస్ చేస్తాము. అలాగే PGRS తర్వాత మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గ్రీవియన్సెస్ ప్రజలు ఇచ్చే పిటిషన్స్ అన్నింటినీ కూడా గ్రీవియన్సెస్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఎంతవరకు మనం వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే అంతవరకు హెల్ప్ చేయడానికి కూడా వీ విల్ ఫోకస్ అండి. అలాగే రెవెన్యూ సైడ్కి వస్తే మనకి ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో దాని వరకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఎలా మనం రిజాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి అని దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఫ్రమ్ ఎయిదర్ స్టాఫ్ కానీ పబ్లిక్ కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా సహకరించి ఇక్కడ కెరీర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా చేయగలిగేటట్టు అందరికీ మనం పబ్లిక్కి అల్టిమేట్గా ఉపయోగపడేటట్టు సహకరిస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.